ఈటీవీ విన్ నుంచి వస్తున్న చిత్రాల పట్ల దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు హర్షం వ్యక్తం చేశారు. ఈటీవీ విన్లో విడుదలైన కానిస్టేబుల్ కనకం సిరీస్ను థియేటర్లో విడుదల చేయాలనుకోవడం మంచి నిర్ణయమని అభినందించారు. బాహుబలి తరహాలో కానిస్టేబుల్ కనకం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లో కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 పోస్టర్ గ్లింప్స్ ను విడుదల చేశారు. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన కానిస్టేబుల్ కనకం సీజన్ 1 and 2కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ 2 సీజన్లను కలిపి థియేటర్లో విడుదల చేస్తున్నట్లు ఈటీవీ విన్ వెల్లడించింది. సాయికృష్ణ నితిన్ ఈ మధ్య జాయిన్ అయినా కూడా చాలా లక్కీ హ్యాండ్స్ వీళ్ళిద్దరి. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ లో అన్ని చూస్తూ ఉంటాను నేను. అన్ని పిక్చర్లు వీళ్ళు వచ్చిన తర్వాత ఈటీవీలో సినిమా తీసిన అన్ని హిట్లు అవటం, అది వీళ్ళ సెలక్షన్ అండ్ ఆల్ ది బెస్ట్. నాకు కూడా ఒక అవకాశం ఇస్తామని ఆశిస్తున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు ఈటీవీ. సీజన్ 3 చాప్టర్ 3 ఇన్ థియేటర్స్. దానికన్నా ముందు ఒకటి చిన్న సీజన్ 1 సీజన్ 2 కలిపి సినిమాగా చేసి ఆ సినిమా ముందు రిలీజ్ చేద్దామని 3 కన్నా ముందు ఇంటూ థియేటర్స్. దాన్ని కూడా మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఎవ్రీ ఆపర్చునిటీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కథ చెప్పాలనుకున్నప్పుడు ఎనీ ఫామ్ లో మనం చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్తే గనక డెఫినెట్లీ స్టోరీస్ మనం హ్యాపీగా చెప్పొచ్చు. అండ్ ఈటీవీ మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా, అండ్ నాకు కూడా అలాగే క్రియేట్ చేసింది అండ్ నేను దాన్ని యూస్ చేసుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అంటారు నువ్వు ఇంకా ఏంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేయాలి, ఫీమేల్ సెంట్రిక్ రోల్స్ చేయాలి అని అందరూ అంటుంటారు. కానీ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి అంత మంది రెడీ లేరు. అండ్ ఈటీవీ విన్ టీమ్ ప్లాట్ఫామ్ లో మా సిరీస్ ఉండడం మనకు ఒక పెద్ద విషయం. సో థ్యాంక్ యూ సో మచ్.